నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలియదు. ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే దేశంలో తెలివితేటలు ఉన్నాయని ఇందులో లెటర్లో రాశారు. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది. ప్రత్యేక హోదా ద్వారా 10 లక్షల కోట్లు మనకు ఆదాయం. ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు. ప్రత్యేక హోదా ద్వారా లక్షలు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు. ప్రత్యేక హోదా ద్వారా 2.5 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు ఆదాయం 5 లక్షల కోట్లు అవుతుంది. ప్రత్యేక హోదా ద్వారా రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు ఉచిత విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు సంవత్సరానికి. అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం. నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు 12, సెప్టెంబర్ 10ని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. నేను వాళ్ళ పార్టీ చేశాను కనుక ప్రత్యేక హోదా కావాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు. రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్తో రాశాను నేను, ప్రజాశాంతి పార్టీతో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో.